పిల్ల కృష్ణుని అల్లరికి అంతూ పొంతూ లేకుండా పోతున్నది. పట్టుకుని 4 తగిలిస్తే కాని దారికి రాడని యశోదమ్మ పట్టుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నది. అప్పటి కన్నయ్య బాలలీలలు ఇలా ఉన్నాయి. స్తంభాదికంబులు తనకు నడ్డంబైన ఇటట్టు చని పట్టనీని వాని ఈ తప్పు సైరింపు మింక దొంగిలబోవనేనని మునుముట్ట నేర్చువాని కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమారు సురుగుచు క్రేగంట చూచువాని కూడబారి పట్టుకొని వెరపించుచు చిన్ని వెన్న దొంగ చికెననుచు హలిగి కొట్ట చేతులాడక పూబోణి కరుణతోడ బాలుగట్టదలచి ఆ స్తంభాలు మొదలైనవి అడ్డం వస్తూ ఉంటే తప్పించుకుని చేతికందక అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. ఈ ఒక్క తప్పు సహించవమ్మా, ఇకపై దొంగిలించను అంటూ బ్రతిమలాడుతూ బుడిబుడి దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. కనులకు పెట్టిన కాటుక మొగమంతా చారలుగా అయి చూచేవారికి జాలి పుట్టే విధంగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎటువైపు నుండి అమ్మ పట్టుకోవడానికి వస్తుందో అని వాలు కన్నులు మార్చి మార్చి అటూ ఇటూ చూస్తున్నాడు. అమ్మ అలసిపోయిందని మెల్లగా చేతికి చిక్కాడు. వెంటనే యశోద చిన్ని వెన్న దొంగ చిక్కాడని పట్టుకున్నది. కొట్టబోయింది, కాని చేతులు రాలేదు. కట్టిపడవేస్తే కదలకుండా ఉంటాడు అనుకుంటూ ఆ ప్రయత్నంలో ఉన్నది.